పరిస్థితి నెలకొంది. భారీ వర్షాల వేళ రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. కృష్ణా గోదావరి బేసిన్లలోని అన్ని జలాశయాలలో ప్రస్తుత వరద పరిస్థితులపై సమీక్షించారు. నీటిపారుదల ప్రాజెక్టుల వద్ద జాగ్రత్త చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ప్రాజెక్టులలో అన్ని పంపులు పూర్తి సామర్థ్యంతో 24 గంటలు పనిచేస్తున్నాయా లేదా అనే అంశంపై సమీక్షిస్తున్నారు. ఇసుక భారీ వర్షాల వేళ రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అటు కృష్ణా గోదావరి బేసిన్లలోని అన్ని జలాశయాలలో ప్రస్తుత వరద పరిస్థితులపై సమీక్షించారు. అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల వద్ద జాగ్రత్త చర్యలపై కూడా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రాజెక్టులలో అన్ని పంపులు పూర్తి సామర్థ్యంతో 24 గంటలు పనిచేస్తున్నాయా లేదా అనే అంశంపై కూడా సమీక్ష చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా నిండుకుండం తలపిస్తున్న నేపథ్యంలో కూడా ప్రాజెక్టుల వద్ద ఎలాంటి వరద ఉధృతి ఉంది అంటే నీటి విడుదలకు సంబంధించి ఇప్పటికే చూస్తా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి నాగార్జున సాగర్ కావచ్చు, జూరాల కావచ్చు, అటు శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి వరద నేపథ్యంలో కృష్ణాకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎంత స్టోరేజీ నదుల్లో ఉంది, మరోపక్క ఎంత విడుదల చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ప్రాజెక్టుల సేఫ్టీకి సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి నిఘాకు సంబంధించినటువంటి భద్రతా చర్యలు ఎలా కొనసాగుతున్నాయి అనే అంశంపైన కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ భారీ వర్షాల నేపథ్యంలో గోదావరికి సంబంధించి కూడా ఇటీవల కాలంలో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. గోదావరి జలాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కాబట్టి మిగతా లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి పంపులు పనిచేస్తూ ఉన్నాయా, 24 గంటలు పంపింగ్ పనిచేస్తుందా లేదా అన్న అంశంతో పాటు పూర్తి స్థాయిలో ప్రాజెక్టుల భద్రతకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇక వరదలకు సంబంధించి ఆనకట్టలు కావచ్చు, కాలువ కట్టలు కావచ్చు, గేట్లకు సంబంధించినటువంటి భద్రత ఎలా ఉంది, వాటిని ఎప్పటికప్పుడు కూడా పరిశీలించాలి. వాటి రిపేర్లకు సంబంధించి మైనర్ కావచ్చు, చిన్న చిన్న రిపేర్లు ఉంటే ఎప్పటికప్పుడు చేసే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ సంబంధించి కూడా ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు జిల్లా అధికారులతో కూడా ప్రాజెక్ట్ ఇన్ఛార్జీలతో కూడా వీడియో కాన్ఫరెన్స్లో కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఇటు కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులపైన ఆయన సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక అన్ని నీటిపారుదల ప్రాజెక్టులో జాగ్రత్త చర్యలకు సంబంధించి కూడా అంటే ముందస్తుగా నీరు ఎంత వస్తుంది పైనుంచి, ఇక్కడ ఎంత నిల్వ ఉంది, ఎంత కిందికి విడుదల చేయాలి, కింది ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి అన్న అంశంపైన కూడా ఇతర రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఇటు కృష్ణా గోదావరి నదులకు ఏ స్థాయిలో వాటర్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఆ లోపే ప్రాజెక్టులో ఉన్న నీటిని ముందస్తుగా ఏ స్థాయిలో ఖాళీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి పంపింగ్ చేసే అంశానికి సంబంధించి కూడా ఎక్కడెక్కడికి పంపింగ్ చేయొచ్చు, ఏ యొక్క పంపింగ్ ప్రాజెక్టులకు సంబంధించి అక్కడ నీళ్లు ఎంత పర్సెంటేజ్ ఉంది అన్న అంశానికి సంబంధించి కూడా ఎన్ని క్యూసెక్లు ఉన్నాయి అన్న అంశంపైన కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారులను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా భారీ వర్షాలు కూడా రాష్ట్రంలో కురుస్తూ ఉన్నాయి. ఎగువ రాష్ట్రాల్లో కూడా ఇటు కర్ణాటక సంబంధించి కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇటు గోదావరి కృష్ణా ఏదైతే భారీగా ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ప్రజలకు కానీ లేదంటే వ్యవసాయ రైతులకు కానీ ప్రాజెక్టులకు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అధికారులు ఇరిగేషన్ శాఖ నుంచి చేయాల్సినటువంటి సహాయక చర్యలతో పాటు జాగ్రత్తలు ఎలా పాటించాలనే అంశంపైన కూడా ప్రస్తుతం అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఇరిగేషన్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కొనసాగిస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఒక ముఖ్యమంత్రితో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర ఆయా జిల్లాల మంత్రులంతా కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది అన్న అంశంపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం మొత్తం నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఇక అధికార యంత్రాంగానికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా నేరుగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సహాయక చర్యలకు సంబంధించి ఎక్కడైతే ప్రజలు ఇబ్బందిగా ఉందో, ఎక్కడి నుంచి అయితే కాల్స్ వస్తూ ఉన్నాయో వాళ్లకు ఇమీడియట్లీ అక్కడ చేరుకొని భద్రతా చర్యలు చేపట్టే అంశానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. సిఎస్ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. సిఎస్ కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్డీఆర్ఎస్తో పాటు ఇతర అగ్నిమాపక శాఖ అధికారులకు సంబంధించి
పాటు స్థానిక పోలీసులు కూడా ఇమీడియట్లీ ఆ స్పాట్కు చేరుకునే విధంగా ఏర్పాట్లు ఉండాలి. ఈ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తుగా అక్కడికి వెళ్ళాలి. వరద పరిస్థితులు కామారెడ్డి చూసినాం, నిజామాబాద్ సంబంధించినట్టు కావచ్చు, ఇటు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ఏరియాలో కూడా చాలా పెద్ద ఎత్తున వర్షం పడుతున్న నేపథ్యంలో కూడా అక్కడికి అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా మళ్లిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. కాబట్టి మొత్తం ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం నీటిపారుదల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, వాటి కెపాసిటీ ఏంటి, వస్తున్నటువంటి వరద కిందికి వెళ్తున్నటువంటి పరిస్థితి, ఒక క్లస్టర్ గేట్లకు సంబంధించి కావచ్చు, మిగతా కాలువగట్లకు సంబంధించినటువంటి పటిష్టత పైన కూడా పూర్తి స్థాయిలో అధికారులకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ పూర్తి నిఘా జాగ్రత్త వహించాలని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అయితే ఇంకా కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక భారీ వర్షాల నేపథ్యంలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహిస్తున్నారు. అటు కృష్ణా గోదావరి బేసిన్లలోని అన్ని జలాశయాలలో ప్రస్తుత వరద పరిస్థితిపై కూడా సమీక్షించారు. అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల వద్ద జాగ్రత్త చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే ప్రాజెక్టులలో అన్ని పంపులు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయా లేదా, 24 గంటల పనిచేసే కెపాసిటీ ఉందా లేదా అనే అంశానికి సంబంధించి కూడా మంత్రి సమీక్ష నిర్వహిస్తున్నారు.